నేను ఒక అబ్బాయిని తోలిరంట వీళ్ళు 40 మంది మూట అయ్యారంట కాంగ్రెస్ వాళ్ళు గుండాలు 40 మంది మూట అయ్యి ఎట్లయితే బయటకు వద్దరని ఒక మనిషిని సారథి పెట్టిరంట. సారథి పెట్టి ఇక ఇవాళ ఒకటి ఉందట కేసు ఒంటే తెంకన్నది. అయితే ఈయన సాక్ష్యం చెప్పిండు అని సాక్ష్యం చెప్తాడు ఏమోనని ఖచ్చితంగా సాక్ష్యం చెప్పాడు. ఇంకొకటి ఉందట ఈ రోజు కాంగ్రెస్ వాళ్ళు ఈయన టీఆర్ఎస్ ఆయన ఇంతకుముందు గెలిచింది మాజీ. ఇక ఈయన ఉంటే ఊర్లో కలవనీయడు ఈయన తీసేయాలి సాక్ష్యాలు చెప్తున్నారని నా తమ్మిని ఒక మధ్యవర్తి పెట్టి తీసుకుపోయి అక్కడక్కడనే చేసేసారు. అందరూ ఆ కాంగ్రెస్ వాళ్ళు 40 మంది ఒంటే తెంకన ఎంతమంది చంపారో అంతమంది మీద ఉంది. ఒంటే తెంకన ఎంతమంది చంపారో అంతమంది మీద ఉంది. ఏం పగలు పెట్టుకున్నాం ఏం పగలంటే ఇక ఒంటే తెంకన ఎలక్షన్ జరుగుతున్నాయిగా ఇక చిన్న చిన్న గొడవలకు పెద్దగా చేసారు. ఆయన చంపేసారు. ఇక ఆయన చంపి ఇక ఈయన ఉంటే ఈయన ఒక లీడరు ఇక ఈయన తీసేస్తే ఇక ఎదురు లేరు ఎవరు లేరు అని సాక్ష్యాలు చెప్పారు అని ఈయన కూడా తీసేసారు. నిన్న మధ్య 10 రోజులు అవుతుంది. మధ్యలో జరుగుతూనే ఉన్నాయి పోతూనే ఉన్నాయి. ఇవాళ ఒక సాక్ష్యం ఉందట. సాక్ష్యం రియల్ గా చెప్పేసిందట. ఇంకా ఉన్న సాక్ష్యం చెప్తే ఇక మేము జైలుకు పోతాం. ఇక అదైతేంది ఇదైతేంది ఇక అట చంపినా ఇంకా అట్నైనా పోయేది ఇట్నైనా పోయేది ఈయన కూడా తీసేసాం. 2 చిన్న పాపలే 28 ఏళ్ళు ఆ పాపకు పెండ్లైన పాపకు నా బిడ్డకు చిన్న పిల్లలు. మీరు ఏ న్యాయం చేసినా మీరే నాయన నా బిడ్డలకు ఏ న్యాయం చేస్తానో వాళ్ళని కూడా అట్నే చేయాలి నాయన. మీ కాలం నాయన నా బిడ్డ నుంచి నాయన.